హలో క్యూటీస్. లాస్ట్ వీడియోలో మనం భగవాన్ విష్ణు ఏ రీజన్ వల్ల మత్స్యావతారం ఎత్తారో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇప్పుడు మనం మత్స్యావతారంలో ప్రాణజీవులను భగవాన్ విష్ణు ఎలా కాపాడారో తెలుసుకుందాం. సత్యవత్ అనే రాజు విష్ణు భక్తుడు. ఆయన్నే మను అని కూడా అంటారు. విష్ణు ప్రత్యక్షం కోసం నిత్యం యజ్ఞం పూజలు చేస్తుండేవారు. ఒకరోజు సాయంత్రం దర్పణం వదులుతుండగా సత్యవత్ చేతిలోకి ఒక చిన్న చేప వచ్చింది. ఆ చేప మాట్లాడుతూ ఇలా అంటుంది, నన్ను ఈ నదిలో వదిలిపెట్టకండి, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయేమో అని. ఈ మాట విన్న సత్యవత్ సరే అని ఆ చేపను ఇంటికి తీసుకెళ్ళి చిన్న పాత్రలో నీళ్లు వేసి అందులో చేపను వదులుతారు. కొన్ని రోజులకు ఆ పాత్ర కంటే చేప పెద్దది అవుతుంది. అప్పుడు సత్యవత్ ఆ చేపను తీసుకెళ్ళి సముద్రంలో వదులుతారు. అప్పుడు ఆ చేప విష్ణు భగవాన్లా మారి సత్యవతితో ఇలా అంటున్నారు, హే సత్యవత్, ఈ రోజు నుండి కరెక్ట్గా 7 రోజులకు ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వల్ల ఈ భూమిపైన ఉన్న ప్రాణజీవులన్నీ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కనుక నువ్వు ఒక పెద్ద పడవ చేసి అందులో జంతువులను, మీ కుటుంబాలను, మనుషులను, సప్త ఋషులను తీసుకొని సముద్రం వద్దకు రావాల్సి ఉంటుంది. అప్పుడు నేను ఒక పెద్ద చేపలా మారి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి విష్ణు భగవాన్ అక్కడి నుండి మాయమైపోతారు. సరిగ్గా 7 రోజులకు ప్రళయం వస్తుంది. భగవాన్ విష్ణు చెప్పినట్లే సత్యవత్ ఒక పెద్ద పడవ చేసి అందరినీ తీసుకొని పడవలో ప్రయాణం మొదలు పెడతారు. పడవలో ప్రయాణం మొదలు పెడుతుండగా భగవాన్ విష్ణు చేపలా ప్రత్యక్షమయ్యి శివుణ్ణి యొక్క వాసుకి సహాయంతో పడవను మరియు చేప కొమ్ముకి ఆ వాసుకి సహాయంతో ముడివేసి అందరినీ ఒడ్డుకి చేరుస్తుంది. ఇలా విష్ణు భగవాన్ మత్స్యావతారం ఎత్తి మనుషులను, మనుని, ప్రాణజీవులను, సప్త ఋషులను కాపాడుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.